వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటున్నారు పేర్ని నాని. అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామంటున్నారు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమైపోయారని అంటున్నారు పేర్ని నాని. పరోక్షంగా టీడీపీకి పోలీసులు సహకరించారని, రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా పెట్టారని, ఈసీని టీడీపీ బీజేపీ గుప్పిట్లో పెట్టుకున్నాయంటున్నారు పేర్ని నాని. విధ్వంసం సృష్టించిన టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కానీ వీటిని ప్రతిఘటిస్తున్న వైసీపీ శ్రేణులపై కఠినమైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు